మందకృష్ణ మాదిగ మనతో పాటు ఉన్నారు. అన్న, మీరు చెప్తున్నట్టు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అక్కడ మోతుపల్లి ఉన్నారు. ఇప్పుడు మీరు ఇప్పటికే బీజేపీ సపోర్ట్ చేశారు, అంటే మీతోని పనిచేయడానికి ఆయన ఇప్పుడు ముందుకు వచ్చారు. మీ మాదిగల హక్కుల కోసం మళ్ళీ బయటకు వచ్చారు. ఎలా సాధ్యమవుతుంది? ఇప్పటికే మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు, మీరు ఏం వ్యూహం అమలు చేయబోతున్నారు? వ్యూహం ఏం లేదు. మేము వర్గీకరణ రీత్యా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం. సీట్ల కేటాయింపుల రీత్యా కూడా బీజేపీ మాకు న్యాయం చేసింది. ఎంఆర్పీ స్టాండ్ క్లియర్, దాని గురించి పక్కా పెట్టేసండి. ఇప్పుడు ఎవరి ఆవేదన మనం విన్నాం? మా మోత్పల్లి నరసింహుల ఆవేదన విన్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలోనే అన్యాయం జరిగిందని ఆయన చెప్తున్నాడు కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగిందని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనకు మేము చైతన్యవలసిన బాధ్యత, అండగుండాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఆయనతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది కదా. ఆయనతో కలిసి పనిచేయడానికే మాదిగల ఆవేదన, కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగల ఆవేదన కూడా ఒక రూపం ఇవ్వడానికే రేపు 4వ తారీఖు నాడు అన్న నాయకత్వంలో మేము ధర్నాకు దీక్షకు కూర్చుంటాం. ఆ తదుపరి పరిణామాలు భవిష్యత్తు నిర్ణయం అన్న తీసుకుంటాడు, మేము కూడా తీసుకుంటాం. వాళ్ళు చేస్తున్న కాంగ్రెస్ పైన పోరాటంలో మీరు మద్దతు నిలుస్తారా, లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేయాలని అడుగుతారా? ఒక విషయం ఏంటంటే, బీజేపీకి సపోర్ట్ చేసే బాధ్యత మేము ఎంఆర్పీస్ ఎప్పుడో తీసుకున్నాం. దాని గురించి పక్కన పెట్టేసాను. మా అన్నకు కాంగ్రెస్ పార్టీలో మాకు అన్యాయం జరుగుతుందని ఆవేదన ఉన్నది. ఆయన ఆవేదన న్యాయం కాబట్టి మేము అన్నకు అండగుంటాం. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో 4వ తారీఖు నాకు తెలుస్తుంది కదా. పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న అద్దెకి దయాకర్ ఉన్నారు, చాలా మంది ఇంకా సీనియర్, వాళ్ళని పక్కన పెట్టారు. చాలా వాళ్ళకి సీట్లు అయ్యేటువంటి పరిస్థితి. మా మాల సోదరుడైన మా అద్దంకి మీద కూడా మాకు కొంత సౌకర్యం ఏంటంటే, ఒక కుటుంబంలో పార్టీలు మార్చి ఒక కుటుంబంలో మూడిచ్చే బదులు కదా, ఆ 4లో ఒకటి వచ్చే అవకాశం వస్తే ఆయనకి ఇవ్వాలి కదా. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాడు, 2 సార్లు ఓడిపోయింది, ఆయనకు రావాలి కదా. కాబట్టి ఒకవేళ మాలలకు ఏదైనా అవకాశం వస్తే ఆయనకు రావాలి. ఆ పార్టీలు ఈ పార్టీలు మార్చేటోళ్ళు కాదు కదా. కాబట్టి మేము ఆ పద్ధతిలో మేము అద్దంకి దయాకర్ మా సానుభూతి ఉంటుంది. వివేక్ సంబంధించి 3 సీట్లు అంటే ఎమ్మెల్యే గతంలో 2 ఇచ్చారు, ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇచ్చారు. అంటే ఇది ఎలా చూడొచ్చు మనము? మీరు అంటున్నట్టు మాదిగలు ఒక్కరు కనిపించలేదా? కాంగ్రెస్ పార్టీ తమ నియామావళి కూడా కట్టుబడి ఉండదని రుజువు అయిపోయింది. ఇది రాజస్థాన్ ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఇవ్వాలి, కానీ ఒక కుటుంబంలో 2, 3 తెచ్చుకునే కాడికి వచ్చిందంటే వాళ్ళ పార్టీ తీర్మానానికి వాళ్ళు కట్టుబడి ఉండరు. అదే వాళ్ళ నియమాలకు వాళ్ళు కట్టుబడి ఉండరు. డబ్బు రాజకీయ పలుకుబడి పనిచేస్తుంది వాళ్ళ పార్టీలో అనేసి కూడా రుజువు అవుతుంది. మాకు డబ్బు లేదు, రాజకీయ పలుకుబడి లేదు కాబట్టి మాకు అన్యాయం జరిగింది. ఎట్లా మీరు ఇప్పుడు 4th రోజు దీక్షకు పోతున్నారు, ఏం చెప్తారు అక్కడ? మీ డిక్లరేషన్ ఏం ఉండబోతుంది? మీ మాదిగ జనాలకి ఏం చెప్పబోతున్నారు? ఏంటంటే ఏం చెప్పబోయేది 4వ తారీఖు నాడు చెప్పాలి కదా. ఇప్పుడు ఎట్లా చెప్తాం? అంటే మీరు ఏమనుకుంటారు? మీ ఊహ మా ఆవేదనకు అదొక ప్రజా రూపం. మా కాంగ్రెస్ పార్టీలో ఉండబడే మాదిగల ఆవేదనకు మాదిగ జాతి బిడ్డలుగా మేము కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు కదా, ఆయన చేస్తున్న దీక్షలో మేము భాగస్వామి అవుతున్నామని నేను చెప్తున్నా కదా. ఆయన ఆవేదనకు మేము రూపం ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉన్నది కాబట్టి మేము అండగా నిలబడతాం. మీరు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కూడా బీజేపీ సపోర్ట్ చేశారు, అంటే ఆశించిన ఫలితాలు రాలేదు. ఇప్పుడు మీకు మాదిగలకు బీజేపీ 3 సీట్లు ఇచ్చింది. అందులో ఎన్ని సీట్లు గెలిపించేందుకు మీరు ఎంటూనే నడుస్తారు? నేను ఒక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో కూడా మా వంతు ప్రయత్నం చేశాం. ఓటు శాతం పెరిగింది, సీటు శాతం పెరిగింది. మీరు గమనించాలి. ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి 8 దాకా వచ్చింది. 7% ఓటు బ్యాంకు 14% పెరిగింది. ఆ పెరగడంలో, సీట్లు పెరగడంలో, ఓటు పెరగడంలో ఎంఆర్పీఎస్ గణనీయమైన పాత్ర పోషించింది. కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా మాదిగలు కొంతమంది ఎందుకు ఓటేసి ఏంటంటే, కేసీఆర్ మాదిగలకు పూర్తిగా అన్యాయం చేసిండు కాబట్టి ముందు కేసీఆర్ గద్దె దించాలంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఓటేద్దామని కొంతమంది మాదిగలు అనుకున్నారు. ఆ మాదిగలు కొంతమంది అటు ఓటేసిండ్రు. కానీ ఇప్పుడు ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన మాదిగల్లో కూడా అసంతృప్తి వచ్చింది, ఆవేదన వచ్చింది. ఎందుకంటే అరే కేసీఆర్ మనకు అన్యాయం చేసిందని కాంగ్రెస్ ఓట్లేస్తే కాంగ్రెస్ కూడా మనకు అన్యాయం చేసేది కదా అని చెప్పి చర్చ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. బట్ ఆటోమేటిక్ గా కాంగ్రెస్ పార్టీ ఓట్లేసే మాదిగలు కూడా కాంగ్రెస్ లేరు. ఎట్లాగో బీఆర్ఎస్ ఓట్లేరు, ఎందుకంటే అంతకుముందే మొన్న మా వాళ్ళు ఓట్లేయలేరు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఓట్లేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఓట్లేసి ఇప్పుడు కాంగ్రెస్ కూడా వేయరు. మరి ఆటోమేటిక్ గా ఎవరికి వెళ్తారంటే ఆటోమేటిక్ అటే వస్తాయి. అంటే మీరు వాళ్ళకి సపోర్ట్ గా నిలుస్తారా? తిరుగుతారా వాళ్ళ ఉండి? ఎవరికి పరిసరంలో తిరుగుతారా వాళ్ళతో, మీ క్యాండిడేట్ తో, మీ బీజేపీలో ఉన్నటువంటి తెచ్చుకున్నటువంటి మీ క్యాండిడేట్స్ తో? మాదిగా అభ్యర్థుల కోసమే కాదు, తెలంగాణలో ఉండబడే అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల కోసం ఎంఆర్పీఎస్ ప్రచారం చేసుకుంటూనే వచ్చింది కదా. అందులో సందేహం ఏమి లేదు, చేస్తాం. ప్రధానంగా వీళ్ళ కోసం పనిచేయాలి కదా. వీళ్ళని గెలిపించుకుంటే మీ యొక్క గొంతు, ఇంకా మీ రిజర్వేషన్ ఇప్పటికే కొంచెం పెండింగ్ లో ఉన్నటువంటి మా మద్దతు మా వాళ్ళు నిలబడ్డ కాడు ఉంటది, మా మద్దతు జనరల్ స్థానాలు కూడా ఉంటది. రాష్ట్ర వ్యాప్తంగా మా మద్దతు ఉంటది, అందరి కోసం తిరుగుతాం. బీజేపీ రిజర్వేషన్ తీసేస్తా అంటే మీరు ఏబీసీ వర్గీకరణ మీరు ఆలోచిస్తారు? అసలు ఎస్సీ రిజర్వేషన్స్ మమ్మల్ని తొలగించింది రేవంత్ రెడ్డి గారు. ముందు మమ్మల్ని తెలంగాణలో ఎస్సీలో మేము కదా, ఎస్సీలో మాదిగలు ఉన్నారు కదా, మాకు రిజర్వేషన్ స్థానాలు అసలే వర్తించలేదు కదా. ముందు ఎస్సీ నుంచి మమ్మల్ని తొలగించింది ఎవరైనట్టయింది? రేవంత్ రెడ్డి గారు కదా. రాజ్యాంగం మార్చాలని ఈయన ఎట్లా మాట్లాడుతాడు? రాజ్యాంగం మార్చాలని ఈయన ఎట్లా అనుకుంటాడు?
గౌరవ ప్రధానమంత్రి గారే చెప్పిండు, అమిత్ షా గారే చెప్తున్నారు. ఏమని? రాజ్యాంగానికి మేము రుణపడి ఉన్నాం, రాజ్యాంగం ద్వారా ఈ పదవులు పొందాం, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, రిజర్వేషన్ అమలు చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళకు నరేంద్ర మోడీ గారి పాలన మీద విమర్శలు పెట్టడానికి ఏ మార్గం లేక ఏ అవకాశం లేక ప్రజల్లో భయభ్రాంతులు గురి చేయడానికి ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం ఎవరు ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తులకే ఓట్లేస్తారు. మీ సౌత్ కు సంబంధించి మాదిగ ప్రాబల్యం ఉంటది కాబట్టి ఆ ఒక్క జాతికి మీరు ఏం పిలుపులు ఇస్తారు? తప్పకుండా ముందుగా కర్ణాటకలో కావచ్చు, తమిళనాడులో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మాకు తీరని ద్రోహం చేస్తున్నది, తీరని అన్యాయం చేస్తున్నది. అది సీట్ల కేటాయింపుల విషయంలో అన్యాయం చేస్తున్నది, వర్గీకరణ విషయంలో కూడా మమ్మల్ని గతంలో మోసం చేసింది. ఏ రీతిగా చూసినా కూడా కాంగ్రెస్ పార్టీలో మాదిగల భవిష్యత్తు లేదనేసి కూడా రుజువు అవుతారు. థ్యాంక్ యూ.